खींचकर रास्ते ही में गाड़ी से उतर गए। दूर देश का रहने वाला आया, आया देश पर आए, दूर देश का रहने वाला आया, आया देश पर आए। मन से मन की पूछ रहा है, मन से मन की पूछ रहा है, अपना भेद छुपाए। दूर देश का रहने वाला आया, आया देश पर आए, दूर देश का रहने वाला आया। देख उसे एक पेड़ से मैना बोली, देख उसे एक पेड़ से मैना बोली। ఓం శాంతి. ఈరోజు 31 జూలై బాబా యొక్క సాకార మధుర మహావాక్యాలని విందాము. మధురమైన పిల్లలు, ఇది చాలా అద్భుతమైన పాఠశాల. ఇందులో చదువుకునే ఆత్మలైన మీరు కనిపించరు, అలాగే చదివించేవారు కూడా కనిపించరు. ఇది ఒక కొత్త విషయము. బాబా మన యొక్క ఈ స్కూల్ని అద్భుతమైనది అని ఎందుకంటూ ఉన్నారు? ఎందుకంటే చదువుకునేటువంటి వారు కనిపించట్లేదు, అంటే ఆత్మలు కూడా కనిపించటం లేదు, చదివించేటువంటి తండ్రి శివపరమాత్ముడు కూడా కనిపించటం లేదు. అందుకనే ఇది అద్భుతమైనది మరియు ఇది ఒక కొత్త విషయము. ఆత్మలు చదువుకోవడం అనేటువంటిది కొత్త విషయము. ఈరోజు బాబా యొక్క ప్రశ్న, ఇతర ఏ పాఠశాలల్లోనూ లభించని ఏ ముఖ్యమైన శిక్షణ ఈ పాఠశాలలో మీకు లభిస్తుంది? ఇతర ఏ పాఠశాలల్లోనూ లభించని ఏ ముఖ్యమైన శిక్షణ ఈ పాఠశాలలో మీకు లభిస్తుంది? జవాబు, ఇక్కడ బాబా తన పిల్లలతో, పిల్లలు మీ కర్మేంద్రియాలను మీ వశములో ఉంచుకోండి, ఎప్పుడు ఏ సోదరిపైన మీకు చెడు దృష్టి కలగకూడదు, మీరు ఆత్మరూపంలో సోదరులు మరియు ప్రజాపిత బ్రహ్మ సంతానమైన కారణంగా మీరు సోదరులు, మీకు ఎప్పుడూ చెడు సంకల్పాలు కూడా రాకూడదు. ఇటువంటి శిక్షణ ఈ విశ్వవిద్యాలయంలో తప్ప ఇంకెక్కడ లభించదు. ఈరోజు పాట, దూరదేశ నివాసి పరాయి దేశంలోకి వచ్చారు. दूर देश का रहने वाला ఆయా దేశ్ పరాయే. ఓం శాంతి. దూరదేశంలో ఉండే ఆత్మ కనిపించదు, అలాగే పరాయి దేశంలో ఉండే పరమాత్మ కూడా కనిపించరు. ఆత్మ పరమాత్మ ఇరువురు కనులకు కనిపించరు. మిగిలిన వస్తువులన్నీ కనిపిస్తాయి. మనం ఒక ఆత్మని బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలము. ఆత్మ మరియు శరీరము రెండు వేరు అని మనుషులు భావిస్తారు. ఆత్మ దూరదేశం నుండి వచ్చి శరీరంలోకి ప్రవేశిస్తుంది. మీరు ప్రతి ఒక్క విషయాన్ని బాగా అర్థం చేసుకుంటున్నారు. ఆత్మ అయిన మనము దూరదేశం నుండి ఎలా వస్తాము? ఆత్మ కనులకు కనిపించదు, అలాగే చదివించే పరమాత్మ కూడా కన్నులకు కనిపించరు. ఈ విధంగా ఏ సత్సంగంలోనూ ఏ శాస్త్రంలోనూ ఎవ్వరూ వినలేదు. ఇలా ఎప్పుడూ వినలేదు. దూరదేశంలో ఉండేటువంటి పరమాత్మ ఈ దేశంలోకి, పరాయి దేశంలోకి ఆత్మలను చదివించటానికి వచ్చారు అనేటువంటి మాట ఎప్పుడూ వినలేదు, అలాగే ఎప్పుడూ చూడలేదు. ఆత్మ అయిన మనము కనులకు కనిపించని ఇప్పుడు కనిపించమని ఇప్పుడు మీకు తెలుసు. ఆత్మయే చదువుకోవాలి, ఆత్మయే అన్నీ చేస్తుంది కదా. ఇది ఒక కొత్త విషయం కదా. దీనిని ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. జ్ఞానసాగరుడైన పరంపిత పరమాత్మ కూడా కనులకు కనిపించరు. మరి నిరాకారుడు ఎలా చదివిస్తారు? కళ్ళకు కనిపించరు కాబట్టి నిరాకారుడు, వారు ఎలా చదివిస్తారు? ఆత్మ కూడా శరీరంలోకి వస్తుంది కదా. అలాగే పరంపిత పరమాత్మ కూడా భాగ్యశాలి రథము అనగా
భగీరథుడిలోకి వస్తారు. ఈ రథంలో కూడా తన ఆత్మ ఉంది. తను కూడా తన ఆత్మను చూడలేడు. బాబా వచ్చి ఈ రథము ఆధారంతో పిల్లలను చదివిస్తారు. ఆత్మ కూడా ఒక శరీరమును వదిలి మరొక శరీరమును తీసుకుంటుంది. ఆత్మను తెలుసుకోవడమే కానీ చూడలేము. ఏ తండ్రినైతే మీరు చూడలేరో ఆ తండ్రి మిమ్మల్ని చదివిస్తున్నారు. ఇది చాలా కొత్త విషయము. నేను కూడా డ్రామా ప్లాన్ అనుసారంగా నా సమయం వచ్చినప్పుడు శరీరమును ధారణ చేస్తానని బాబా చెప్తున్నారు. లేకపోతే మధురాతి మధురమైన పిల్లలైన మిమ్మల్ని దుఃఖం నుంచి ఎలా విడిపించగలను? ఇప్పుడు పిల్లలైన మీరు మేల్కున్నారు కదా. ప్రపంచంలోని మనుషులంతా నిద్రపోతున్నారు. మీ వద్దకు వచ్చి అర్థం చేసుకుంటే బ్రాహ్మణులుగా అవుతారు. బయటి సత్సంగాలలో ఎవరైనా వెళ్ళి కూర్చోవచ్చు, కానీ ఇక్కడ ఆ విధంగా జరగదు. ఎందుకంటే ఇది పాఠశాల వంటిది. బారిస్టర్ పరీక్షకు మీరు వెళ్ళి కూర్చుంటే మీకేమీ అర్థం కాదు. అలాగే ఈ చదువు కూడా చాలా కొత్త విషయము. చదివించేవారు కూడా కనపడరు, చదువుకునేవారు కూడా కనపడరు. లోపల ఆత్మ విని ధారణ చేస్తుంది. లోపల నిశ్చయం ఏర్పడుతూ ఉంటుంది. ఈ విషయాలు చాలా సత్యమైనవి. పరమాత్మ మరియు ఆత్మ రెండింటినీ చూడలేరు. నేను ఆత్మను అని బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటారు. కొంతమంది దీనిని కూడా ఒప్పుకోరు. ఇది ప్రకృతి సిద్ధమైనది అని అంటారు. దానిని వర్ణన కూడా చేస్తారు. అనేక మతాలు ఉన్నాయి కదా. పిల్లలైన మీరు ఈ జ్ఞానంలో బిజీగా ఉండాలి. మిమ్మల్ని మోసగించే మీ కర్మేంద్రియాలను కూడా మీ వశంలోకి తెచ్చుకోవాలి. మరి ముఖ్యంగా మనల్ని మోసగించేటువంటి కర్మేంద్రియాలు ఏవి? బాబా అంటున్నారు, ముఖ్యమైనవి కళ్ళు. అవే అన్నింటినీ చూస్తాయి. కళ్ళతో పిల్లల్ని చూస్తే వీరు నా పిల్లలు అనే భావన కలుగుతుంది. లేకపోతే ఎలా అర్థం చేసుకుంటారు? ఎవరైనా జన్మతః అంధులుగా ఉంటే ఇతడు నీ సోదరుడు అని వారికి అర్థం చేయించడం జరుగుతుంది. అతడు బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటాడే కానీ కళ్ళతో చూడలేడు. ఎవరైనా అంధులుగా ఉన్నట్లయితే వారు జ్ఞానాన్ని బాగా ఆచరించగలుగుతారు. ఎందుకని వారు చాలా మంచిగా జ్ఞానాన్ని ఆచరించగలరు? ఎందుకంటే వారిని మోసగించేందుకు కళ్ళు లేవు. కాబట్టి ముఖ్యమైనటువంటి కర్మేంద్రియము మనల్ని మోసం చేసేది, ఆత్మను మోసపుచ్చేది కళ్ళు. ఇతర పనులేమీ చేయలేకపోయినా వారు జ్ఞానాన్ని బాగా తెలుసుకోగలుగుతారు. వారు స్త్రీలను కూడా చూడరు. ఇతరులను చూస్తే బుద్ధి అటువైపుకు వెళ్తుంది. వాళ్ళను ముట్టుకోవాలనిపిస్తుంది. అసలు చూడకపోయినట్లయితే ఎలా పట్టుకుంటారు? కావున కర్మేంద్రియాలను పక్కాగా చేసుకోవాలని బాబా అర్థం చేయిస్తారు. క్రిమినల్ దృష్టితో అనగా చెడు దృష్టితో ఏ సోదరిని చూడకూడదు. మీరు కూడా సోదరులే కదా. చెడు దృష్టితో కూడిన ఆలోచన కొద్దిగా కూడా రాకూడదు. కానీ ఇప్పటి ఈ కలియుగ ప్రపంచంలో సోదరులు కూడా చెడుగా అయిపోతారు. కానీ న్యాయబద్ధంగా సోదరులకు చెడు దృష్టి కలగదు. మనమంతా ఒకే తండ్రి పిల్లలము. మీరు కుమారులైనట్లయితే మేము పరస్పరం సోదరులము అన్న భావన పక్కాగా నిలిచిపోవాలి. పరంపిత పరమాత్మ సంతానముగో ఆత్మలైన మనము సోదరులము. ఆ తర్వాత మళ్ళీ శారీరక రీతిలో ప్రజాపిత బ్రహ్మ ద్వారా సోదరులుగా అవుతారు. ఎందుకంటే దత్తత తీసుకోబడతారు కదా. కావున మీకు చెడు దృష్టి కలగకూడదు. నేను ఒక ఆత్మను అని పక్కాగా భావించండి. బాబా మనలను చదివిస్తున్నారు. ఆత్మలైన మనము ఈ శరీరం ద్వారా
చదువుతున్నాము. ఇవి ఇంద్రియాలు. ఆత్మ అయిన మనము దీని నుండి వేరుగా ఉన్నాము. కర్మేంద్రియాల ద్వారా మనము కర్మను చేస్తున్నాము. మనము కర్మేంద్రియాలు కాము. నేను వీటికి అతీతంగా ఉన్న ఆత్మను. నేను ఈ శరీరాన్ని ధరించి అలౌకిక పాత్రను అభినయిస్తున్నాను. ఇతర మనుష్యులెవ్వరూ ఇటువంటి పాత్రను అభినయించరు. కేవలం మీరు మాత్రమే ఇటువంటి పాత్రను అభినయిస్తారు. గడియ గడియ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాను స్మృతి చేయాలి. వారే మనకు శిక్షకుడు మరియు సద్గురువు. అక్కడ సాకారంలో తండ్రి, టీచర్, గురువు ముగ్గురు వేరువేరుగా ఉంటారు. ఇక్కడ నిరాకారంలో తండ్రి, టీచర్, గురువు ముగ్గురు ఒక్కరే. ఇక్కడ పిల్లలకు కొత్త శిక్షణ లభిస్తుంది. ఇక్కడ తండ్రి, టీచర్, గురువు ముగ్గురు నిరాకారులే. అలాగే నిరాకారంగా ఉన్న ఆత్మ ఇక్కడ చదువుకుంటుంది. అందుకని ఆత్మ, పరమాత్మ చాలా కాలం దూరంగా ఉన్నారు అని భావించటం జరుగుతుంది. ఎప్పుడైతే బాబా వచ్చి పావనంగా చేయవలసి ఉంటుందో అప్పుడే ఆత్మ, పరమాత్మ ఇరువురు కలుసుకుంటారు. ఆత్మలు వెళ్ళి మూలవతనంలో కలుసుకుంటాయి. అక్కడ ఆట ఏమీ ఉండదు. అది మన ఇల్లు. అక్కడ ఆత్మలన్నీ ఉంటాయి. అంతిమంలో ఆత్మలన్నీ అక్కడికి వెళ్ళిపోతాయి. పాత్రను అభినయించేందుకు వచ్చిన ఆత్మలు మధ్యలో తిరిగి వెనుకకు వెళ్ళలేవు. అంతిమం వరకు పాత్రను అభినయించవలసిందే. పునర్జన్మలు తీసుకుంటూ ఉండవలసిందే. అప్పుడే అన్ని ఆత్మలు కిందికి రాగలుగుతాయి. సతో ప్రధానం నుండి సతో, రజో, తమోలలోకి వస్తాయి. మళ్ళీ అంతిమంలో నాటకము ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. బాబా అన్ని విషయాలను సరిగ్గా అర్థం చేయిస్తారు. జ్ఞాన మార్గము సత్యమైనది. సత్యం, శివం, సుందరం అని అంటారు కదా. సత్యం వినిపించేది ఒక్క బాబాయే. ఈ సంగమంలో పురుషార్థులుగా అయ్యేందుకు ఈ ఒక్క సత్యపు సాంగత్యము లభిస్తుంది. తండ్రి ఎప్పుడైతే కిందికి వచ్చి పిల్లలతో కలుసుకుంటారో అప్పుడే దానిని సత్సంగము అని అంటారు. మిగిలినవన్నీ కుసంగత్యాలు. సత్యపు సాంగత్యము ఉన్నతిని కలిగిస్తుంది, కుసాంగత్యము ముంచేస్తుంది. రావణుని సాంగత్యమే కుసంగత్యము. నేను మిమ్మల్ని తీరానికి చేరుస్తాను. మరి మిమ్మల్ని ముంచేసేది ఎవరు? మీరు తమో ప్రధానంగా ఎలా అవుతారో కూడా తెలియవలసి ఉంటుంది. మీ ముందు మాయ మీ శత్రువుగా ఉంది. మరి మిత్రుడెవరు? మాయ శత్రువు. శివబాబా మీకు మిత్రుడు. వారిని పతులకు పతి అని కూడా అంటారు. ఈ మహిమ రావణుడిది కాదు. అతడిని కేవలం రావణుడు అని అంటారు. అతడికి మహిమ లేదు. రావణుణ్ణి ఎందుకు తగలబెడతారు? మీరు అక్కడ కూడా చాలా సేవ చేయవచ్చు. ఎక్కడైతే తగలపెడతారో బాబా చెప్తూ ఉంటారు కదా, చాలా చోట్ల రావణుణ్ణి తగలపెట్టిన చోట మనం వెళ్ళి సేవ చేయొచ్చు. రావణుడు ఎవరో మనుష్య మాత్రులు ఎవ్వరికీ తెలియదు. అతడెప్పుడు వస్తాడు, అతడిని ఎందుకు తగలపెడతారు, ఇవన్నీ అంధవిశ్వాసాలు కదా. పిల్లలైన మీకు అర్థం చేయించే అథారిటీ ఉంది. మీరు శాస్త్రాల అథారిటీలు. వినేవారు కూడా చాలా ఆనందంగా వింటూ ఉంటారు. సంస్కృతం నేర్పించండి, గీతను నేర్పించండి అని వారికి డబ్బు ఇస్తూ ఉంటారు. పిల్లలు, మీరు మీ ధనాన్ని మరియు సమయాన్ని ఎంతగా వ్యర్థం చేసుకుంటూ వచ్చారు అని బాబా అంటారు. ఈ బ్రాహ్మణ కులానికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారు మీ వద్దకు వస్తూ ఉంటారు. కావుననే మీరు ప్రదర్శనలు మొదలైనవి చేస్తూ ఉంటారు. మీరు ఇక్కడి పుష్పాలైతే తప్పకుండా ఇక్కడికి వస్తారు. ఈ వృక్షము పెరుగుతూ ఉంటుంది. బాబా బీజాన్ని నాటారు.
ఒక్క బ్రహ్మ నుండి బ్రాహ్మణ కులం వెలువడుతుంది. అలా పెరుగుతూ వచ్చింది. మొట్టమొదట ఇంట్లోని వారు, ఆ తర్వాత చుట్టుపక్కల వారు రావటం మొదలుపెట్టారు. అలా వింటూ వింటూ ఎంతోమంది వచ్చేసారు బ్రహ్మబాబా దగ్గరికి, ఎంతోమంది వచ్చేసారు. ఇది కూడా ఒక సత్సంగమేనని భావిస్తారు. కానీ ఇందులో పవిత్రత ధారణ ఉంది. దానివల్లే గొడవలు జరిగాయి. ఇప్పుడు కూడా ఇంకా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అందుకనే వారు నిందించారు. అందరినీ ఎత్తుకుపోయి తన రాణులుగా చేసుకున్నాడు అని అనేవారు. స్వర్గంలోని రాణులుగా అవుతారు, స్వర్గంలోనే రాణులు అవుతారు కదా, తప్పకుండా ఇక్కడ వారిని పవిత్రంగా చేసి ఉంటారు. మహారాజులుగా మరియు మహారాణులుగా తయారయ్యేందుకే ఇక్కడ ఆ జ్ఞానము ఉందని మీరు అందరికీ చెప్తారు. నరుడి నుండి నారాయణుడిగా అయ్యే సత్యమైన కథను మీరు ఇక్కడ భగవంతుని ద్వారా వింటారు. ఈ లక్ష్మీనారాయణులను భగవాన్ భగవతి అని అనడానికి వీల్లేదు. పూజారులు కృష్ణుని ఎంతగా పూజిస్తారో అంతగా నారాయణుడిని పూజించరు. కృష్ణుడి చిత్రాలను ఎక్కువగా కొనుక్కుంటూ ఉంటారు. కృష్ణుడికి ఇంత గౌరవం ఎందుకు? ఎందుకంటే కృష్ణుడు చిన్న పిల్లవాడు కదా, పవిత్రుడు కదా. పిల్లలను మహాత్ముల కన్నా ఉన్నతంగా భావిస్తారు. ఎందుకంటే మహాత్ములు తమ ఇల్లు వాకిళ్ళు అన్నింటినీ తయారు చేసుకొని మళ్ళీ వాటిని వదిలేస్తారు. కొందరు బాలబ్రహ్మచారులుగా కూడా ఉంటారు. కానీ కామక్రోధాలంటే ఏమిటో వారికి తెలుసు. భలే పవిత్రంగా ఉన్నారు, కానీ కామక్రోధాలంటే ఏంటో వారికి తెలుసు. కానీ చిన్నపిల్లలు ఎందుకు మహాత్ములు? వారికి కామ వాసన అనేటువంటిది, క్రోధం అనేటువంటిది తెలియదు కాబట్టి వారిని ఉన్నతమైన వారు అని అనటం జరుగుతుంది. కానీ చిన్నపిల్లలకు అసలు అవేమిటో కూడా తెలియవు. అందుకనే వారిని మహాత్ముల కన్నా ఉన్నతమైన వారిగా భావించటం జరుగుతుంది. అందుకనే కృష్ణుడికి ఎక్కువ గౌరవముని ఇవ్వడం జరుగుతుంది. కృష్ణుడిని చూసి చాలా ఆనందిస్తారు. కృష్ణుడు భారతదేశానికి అధిపతి. కన్యలు కూడా కృష్ణుని బాగా ఇష్టపడతారు. కృష్ణుని వంటి భర్త లభించాలని, కృష్ణుని వంటి సంతానం కలగాలని కోరుకుంటారు. కృష్ణునిలో ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. అతడు సతోప్రధానుడు కదా, అందుకనే ఆకర్షణ అనేటువంటిది ఉంటుంది. ఎంతెంతగా స్మృతిలో ఉంటారో అంతంతగా తమో ప్రధానం నుండి తమోలోకి, తమో నుండి రజోలోకి వస్తూ ఉంటారు. అలాగే ఎంతో సంతోషం కూడా కలుగుతుంది. మొదట్లో మీరు సతోప్రధానంగా ఉన్నప్పుడు ఎంతో ఆనందంగా ఉండేవారు. ఆ తర్వాత కళలు తగ్గుతూ వస్తాయి. మీరు ఎంతగా స్మృతి చేస్తూ ఉంటారో అంతగా ఏమవుతుంది? స్మృతి ద్వారా బాబా అంటున్నారు మీకు సుఖము అనుభవం అవుతూ ఉంటుంది. మీరు అటువైపుకు బదిలీ అవుతారు. తమో ప్రధానం నుండి రజోలోకి, సతోలోకి వస్తారు. దానితో మీలో శక్తి, సంతోషము, ధారణ కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు మెట్లు ఎక్కే కళలో ఉన్నారు. మీ వల్ల అందరూ లాభాన్ని పొందుతారు అని సిక్కు ధర్మం వారు గాయనం కూడా చేస్తారు. స్మృతి ద్వారా ఇప్పుడు మనం మెట్లు ఎక్కే కళలో ఉన్నామని మీకు తెలుసు. ఎంతగా స్మృతిలో ఉంటారో అంత ఎక్కువగా మెట్లు ఎక్కే కళలో ఉంటారు. సంపూర్ణం అవ్వాలి కదా. చంద్రుడు కూడా చివరిలో కేవలం ఒక చిన్న గీతలా ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ మెల్లగా కళలు పెరుగుతూ పెరుగుతూ సంపూర్ణంగా అయిపోతాడు. మీరు కూడా అలాగే చంద్రుడిపై గ్రహణము ఏర్పడినప్పుడు దానం ఇచ్చినట్లయితే గ్రహణము వదులుతుంది అని అంటారు. గ్రహణం పట్టింది ఎక్కడ? వాస్తవంగా ఆత్మలో గ్రహణం పట్టింది. మరి దాన్ని వదిలించుకోవాలంటే ఏ దానం ఇవ్వాలి? పంచవికారాల దానం ఇవ్వాలి అని బాబా అంటారు. వెంటనే 5 వికారాల దానమును ఇవ్వలేరు. కళ్ళు కూడా ఎంతగా మోసగిస్తూ ఉంటాయి. భార్యపై నాకు చెడు దృష్టి కలుగుతోంది అని అర్థం చేసుకోరు.
మీరు బ్రహ్మకుమారి కుమారులుగా అయిపోయాక సోదరి సోదరులుగా అవుతారు. అయినా ఇంకా ముట్టుకోవాలి అనే కోరిక కలిగినట్లయితే సోదరి సోదరుల ప్రేమ పోయి స్త్రీ భావంతో క్రిమినల్ ప్రేమ ఏర్పడుతుంది. బాబా పిల్లలుగా అయ్యాక ఎవ్వరూ మనపై చెడు దృష్టితో చెయ్యి వేయడానికి వీల్లేదు అని భావిస్తారు. లోపల మనస్సు తింటూ ఉంటుంది. కావున బాబా ఇతడు నాపై చెయ్యి వేస్తున్నాడు, నాకు అది నచ్చటం లేదు అని బాబాతో అంటారు. అప్పుడు నాకు కోపం వస్తుంది, చెంపదెబ్బ కొట్టాలనిపిస్తుంది, కానీ నేను ఏం చేయను, కొడితే గొడవ అయిపోతుంది అని అక్కయ్యలు చెప్తారు బాబాకి. అప్పుడు బాబా ఏమంటారు, ఆ తర్వాత బాబా ఆ విషయంపై మురళి వినిపిస్తారు. దీనివల్ల మీ స్థితి సరిగా ఉండదు. మురళి చాలా బాగా వినిపిస్తారు, చాలా మందికి అర్థం చేయిస్తారు, కానీ స్థితి మటుకు బాగేలేదు. దృష్టి చెడు వైపుకు వెళ్తుంది. ఈ ప్రపంచం ఎంత దుర్గంధమయంగా ఉంది. లక్ష్యము చాలా ఉన్నతమైనదని పిల్లలకు తెలుసు. బాబా స్మృతిలో చాలా విశ్వాసపాత్రులుగా ఉండాలి. మనం బ్రహ్మకుమారి కుమారులము. ఇప్పుడు మన సంబంధము ఆత్మీయమైనదే, కానీ రక్త సంబంధం కాదు. అందరూ రక్త సంబంధం ద్వారానే జన్మ తీసుకుంటారు. సత్యుగంలో కూడా రక్త సంబంధం ఉంటుంది, కానీ అక్కడ శరీరమును యోగబలం ద్వారా తీసుకుంటారు. వికారాలు లేకుండా పిల్లలు ఎలా జన్మిస్తారు అని ప్రశ్నిస్తారు. ఆ ప్రపంచమే నిర్వికారి ప్రపంచము. అక్కడ వికారాలు ఉండవు అని బాబా అంటారు. అక్కడ కూడా నగ్నంగా అయితే అది కూడా రావణ రాజ్యంగా అయిపోతుంది. అప్పుడు ఇక్కడికి అక్కడికి తేడా ఏముంటుంది? ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. చెడు దృష్టి తొలగించుకోవటానికి చాలా శ్రమించవలసి ఉంటుంది. కాలేజీలలో స్త్రీ పురుషులు ఇరువురు చదువుకుంటారు. చాలామందికి వికారి దృష్టి ఉంటుంది. భగవంతుడైన తండ్రి పిల్లలమైన మనము పరస్పరము సోదరీ సోదరులము అని పిల్లలు భావించాలి. మరి చెడు దృష్టి ఎందుకు ఉంచాలి? మనము ఈశ్వరుని సంతానము అని అందరూ అంటారు. ఆత్మలు నిరాకారి సంతానము. బాబా రచిస్తే తప్పకుండా సాకార బ్రాహ్మణులనే రచిస్తారు. ప్రజాపిత బ్రహ్మ సాకారంలో ఉంటారు కదా, అది దత్తత తీసుకోవడము. వారు దత్తత తీసుకోబడిన పిల్లలు. ప్రజాపిత బ్రహ్మ సంతానమైన పిల్లలైన మీరు సోదరీ సోదరులు. చెడు దృష్టిపై చాలా అప్రమత్తంగా ఉండాలి. బాబా ఎన్నిసార్లు రోజు పవిత్రత యొక్క వ్రతాన్ని పక్కా చేస్తూ ఉన్నారు. కళ్ళ ద్వారా జరిగేటువంటి మోసాన్ని కూడా బాబా పదే పదే చెప్తూ ఉన్నారు. మీకు చెడు దృష్టి అనేటువంటిది ఉండకూడదు. చెడు దృష్టిపై చాలా అప్రమత్తంగా ఉండాలి. దీనివల్ల చాలామందికి ఇబ్బంది కలుగుతుంది. ఉన్నతోన్నతమైన పదవిని పొందాలంటే కష్టపడాల్సి ఉంటుంది. పవిత్రంగా అవ్వండి అని బాబా అంటారు. కొందరు అంగీకరిస్తారు, కొందరు అంగీకరించరు. ఇందులో చాలా పడవలసి ఉంటుంది. కష్టపడకుండా ఉన్నతంగా ఎలా అవుతారు? పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. సోదరీ సోదరులు అంటేనే ఒకే తండ్రి సంతానము అని అర్థము. మరి చెడు దృష్టి ఎందుకు ఉండాలి? బాబా యథార్థమే చెప్తున్నారు. మా దృష్టి వికారయుక్తముగా ఉంది అని పిల్లలు భావిస్తారు. స్త్రీల దృష్టి మరియు పురుషుల దృష్టి వికారాలపైకి వెళ్తుంది. ఇది ఒక లక్ష్యము కదా, మనం చేస్తూ ఉండేటువంటిది ఒక లక్ష్యం కోసం పురుషార్థము. జ్ఞానాన్ని బాగా వినిపిస్తూ ఉంటారు, కానీ దానితో పాటు మీ నడవడిక కూడా పవిత్రంగా ఉండాలి. కావుననే అన్నింటికన్నా ఎక్కువగా ఈ కళ్ళే మోసగిస్తూ ఉంటాయి అని బాబా అంటారు. కళ్ళతో ఏదైనా వస్తువును చూసాకే నోరు కూడా మ్యావ్ మ్యావ్ అంటూ ఉంటుంది.
అంటే తినాలి తినాలి అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఇది తినాలి అని మనసులో కలుగుతుంది. కావుననే కర్మేంద్రియాలపై విజయాన్ని పొందాలి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రికి చేసే నమస్తే, ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, పవిత్రతాయుక్తమైన నడవడికను అలవర్చుకోవాలి. దృష్టిని మరియు చెడు ఆలోచనలను సమాప్తం చేసుకునేందుకు స్వయాన్ని ఈ కర్మేంద్రియాల నుండి అతీతంగా ఉన్న ఆత్మగా భావించాలి. పవిత్రతాయుక్తమైన నడవడికను అలవర్చుకోవాలి. చెడు దృష్టిని, చెడు ఆలోచనలను సమాప్తం చేసుకునేందుకు స్వయాన్ని ఈ కర్మేంద్రియాల నుండి అతీతంగా ఉన్న ఆత్మగా భావించాలి. సెకండ్ పాయింట్, పరస్పరము ఆత్మిక సంబంధాన్ని అలవర్చుకోవాలి. రక్త సంబంధాన్ని ఉంచుకోకూడదు. మీ అమూల్యమైన సమయాన్ని మరియు ధనాన్ని వ్యర్థం చేసుకోకూడదు. సాంగత్య దోషం నుండి స్వయాన్ని చాలా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈరోజు బాబా యొక్క వరదానము చాలా అద్భుతమైన వరదానం విందాము. బ్రహ్మ ముహూర్త సమయంలో వరదానాలను తీసుకునే మరియు ఇచ్చే బాబా సమాన వరదాని మహాదాని భవ. బ్రహ్మ ముహూర్త సమయంలో వరదానాలను తీసుకునే మరియు ఇచ్చే బాబా సమాన వరదాని మహాదాని భవ. బ్రహ్మ ముహూర్త సమయంలో విశేషంగా బ్రహ్మలోక నివాసి అయిన బాబా జ్ఞాన సూర్యుని ప్రకాశము మరియు శక్తి కిరణాలను పిల్లలకు వరదాన రూపంలో ఇస్తారు. దానితో పాటు బ్రహ్మ బాబా భాగ్య విధాత రూపంలో భాగ్యము రూపీ అమృతమును పంచుతారు. కేవలం బుద్ధి రూపీ కలశము అమృతమును ధారణ చేసేందుకు యోగ్యంగా ఉండాలి. ఏ విధమైన విఘ్నము లేక అవరోధము ఉండకూడదు. కావున రోజంతటి కొరకు శ్రేష్ఠ స్థితి కర్మ యొక్క ముహూర్తమును నిర్ణయించుకోవచ్చు. శ్రేష్ఠ స్థితి లేక కర్మ యొక్క ముహూర్తమును నిర్ణయించుకోవచ్చు. ఎందుకంటే అమృతవేళ వాతావరణమే వృత్తిని మార్చే విధంగా ఉంటుంది. కావున ఆ సమయంలో వరదానాలను తీసుకుంటూ మరియు ఇస్తూ ఉండండి. అనగా వరదానులుగా మరియు మహాదానులుగా అవ్వండి. స్లోగన్: క్రోధుల పని క్రోధము చేయడము మరియు మీ పని స్నేహమును ఇవ్వటము. క్రోధుల పని క్రోధం చేయటము మరియు మీ పని స్నేహమును ఇవ్వటము. అచ్చా, ఓం శాంతి. तुम बिन ओ मेरे बाबा अब दिल कहीं ना लगता. तुम बिन ओ मेरे बाबा अब दिल कहीं ना लगता. तन है भले यहाँ पर, तन है भले यहाँ पर, मन तो वतन में रहता. तुम बिन ओ मेरे बाबा अब दिल कहीं ना लगता. तुम बिन ओ मेरे बाबा अब दिल कहीं ना लगता.
जलते हैं अंधेरों में आँखों के दो दिए, आँखों के दो दिए। जलते हैं अंधेरों में आँखों के दो दिए, आँखों के दो दिए। ठहरे हैं हम जहाँ में बाबा तेरे लिए, बाबा तेरे लिए। यादों का आशियाना इसमें तू ही तो बसता। तुम बिन ओ मेरे बाबा अब दिल कहीं ना लगता। नैना तुम्हें निहारे रहती खुली ये पलकें, रहती खुली ये पलकें। नैना तुम्हें निहारे रहती खुली ये पलकें, रहती खुली ये पलकें। कब आए वो घड़ी जब हम संग तुम्हारे चलते, हम संग तुम्हारे चलते। अपना वो घर सुहाना अब तो है हमको दिखता। तुम बिन ओ मेरे बाबा अब दिल कहीं ना लगता। तुम बिन ओ मेरे बाबा अब दिल कहीं ना लगता। तन है भले यहाँ पर, तन है भले यहाँ पर, मन तो वतन में रहता। तुम बिन ओ मेरे बाबा अब दिल कहीं न लगता।